హాయ్ హలో, ఈరోజు టూనా ఫిష్ తీసుకొచ్చానండి. దాన్ని కోసి సెపరేట్ చేస్తున్నాను అనమాట. అది చేస్తున్నప్పుడు దాని మధ్యలోని దుమ్ముకి, అదే ముళ్ళులకి, అట్లకి ఆ పక్కన ఉండిపోతాయి చూసారు కదా, అదంతా కూడా వేస్ట్ చేయకూడదని చెప్పేసి అదంతా తీసి పక్కెట్టాను. చిన్నగా ముక్కలు అన్నీ ఉంటే బోల్డ్ అంతా ఎలా వేస్ట్గా వచ్చింది. దాన్ని అంతా కూడా ఏం చేయాలంటే, ఖైమా గుర్తు తెలుసు కదా మీకు, ఇంకా ఖైమా కింద చేసానండి బాగా. ఇంకా రసం కింద బాగా ఖైమా కింద చేసాను. బాగా దగ్గరికి ఖైమా కింద చేసి బాగా తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను అనమాట. అంటే ఇప్పుడు ఇది ఫిష్ కర్రీ చేశాను, అది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ప్రస్తుతానికి నేను కట్లెట్ ఎలా చేయాలని చూపిస్తాను అనమాట. అంటే మన దృష్టిలో ఇది కట్లెట్ కొంచెం బాగా పలుచుకుంటే వడ అంటారు. ఇది కొంచెం చూసుకున్నారు కదా. బాగా పక్కన పెట్టుకుని దాంట్లో పసుపు వేసుకొని, ధనియాల పొడి, మసాలా, కారం, ఫిష్ మసాలా, కొంచెం సాల్ట్ అంటే తగినంత, మరీ ఎక్కువ వేసుకుంటే ప్రమాదం కదా మనకి. కొంచెం తగినంత సాల్ట్ వేసుకొని కొంచెం బాగా మిక్స్ చేసుకోవాలి బాగా. ఇంకా అటు ఇటు బాగా కలిపేసుకున్నానండి. బాగా మిక్స్ చేసుకొని మనకి ఈ వడలు వేసుకున్న ముందు ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలండి. స్టోరేజ్ చేసుకుని పక్కన పెట్టుకుంటే దానికి బాగా పడుతుంది. బాగా కలిపేసుకుని పక్కన చిన్న బౌల్లో తీసుకొని బౌల్లో వేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఆ పెట్టేసుకున్న తర్వాత ఖాళీ టైంలో తర్వాత వెంటనే ఏం చేశానంటే, నేను కొంచెం కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం, చూడండి ఇదిగోండి, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం తొరిగేసుకొని పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఇది బాగా పట్టుకు కలిపేసాను అనమాట. దాంట్లోని ఆల్రెడీ ఇందాక మసాలాలు అన్నీ వేసాను కదా, ఇంకా మసాలాలు ఏం అవసరం లేదని చెప్పేసి ఇంక దాంట్లో ఓన్లీ కొత్తిమీర, కరివేపాకు పక్కన తొరిగేసుకుని పెట్టేసుకున్నాను. ఇంకా సాల్ట్ కూడా చూసుకున్నాను ఒకసారి, మళ్ళీ ఏం తక్కువ అవుతుంది ఎక్కువ అవుతుందని చూసుకున్నప్పుడు కొంచెం తక్కువ వచ్చింది, మళ్ళీ దానికి వేసాను. అంటే నేను కరివేపాకు, కొత్తిమీర ఎందుకు వేసానంటే కళ్ళకి చాలా మంచిదని చెప్పేసి కొంచెం ఎక్కువ ఉన్నదని వేసాను. ఎందుకు దాంట్లో కొత్తిమీర బాగా ఎక్కువైపోయింది. అది చూడాలి ఎలా ఉంటుందో. చూసారా, మన ఇష్టం అన్నమాట. రౌండ్గా చేసుకుంటే రౌండ్గా చేసుకోవచ్చు, అలాగా ఉండగా చేసుకుంటే ఉండగా చేసుకోవచ్చు. నేను రౌండ్గా చేశాను. మెల్లిగా బాగా నూనె మరిగిపోయింది, సిసలాడిపోతుంది, నూనెలో వేసాను. ఈ కంగారులో ఎత్తుంటే నేను చిన్న చుక్క సురుక్కుమని పడ్డది. పట్టించుకోదులేండి, అవన్నీ కాళ్ళతో మా సహజం కదా ఎవరికైనా. ఇంక బాగా చేసి రౌండ్గా అలాగా. అయితే దీంట్లో స్పెషల్ ఏంటంటే, ఇది ఖాళీ ఈవినింగ్ టైంలో తింటే స్నాక్స్ కింద చాలా బాగుంటుంది, హెల్త్ కూడా మంచిది. అందులో కార్న్ఫ్లవర్, శనగపిండి వేసుకోవచ్చు. నేను వేసుకోలేదు, ఇంక న్యాచురల్గా అన్నమాట. అది వేసుకుంటే ఇంకా క్రిస్పీగా ఉంటుంది, బాగుంటుంది. నేను ఏమీ వేయలేదు, డైరెక్ట్ చేస్తాను. ఇది చూసారా, బ్రౌనిష్ కలర్లో వచ్చింది. అంటే ఇప్పుడు మనకి ఆకుకూరలు ఉండడం వల్ల కొంచెం అది కొంచెం మాడినట్టు కనబడుతుంది. అసలు ఏం కాదు, చాలా అంటే చాలా బాగుంటుంది. నేను ఎంత త్వరగా అయిపోద్దో టేస్ట్ చూద్దామని చూస్తున్నాను, మీకు చెప్పాలి కదా. ఒకవేళ మీరు కూడా దగ్గరలో ఎక్కడైనా టోనా ఫిష్ దొరికితే ఇలాగా మనం చేసుకునేటప్పుడు కొంచెం వేస్ట్ ఎలా ఉంటే మీరు ఇలా కూడా ఇంట్లో చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి అయిపోతుంది. ఒక చిన్నది ఒక దగ్గర ఎల్లోగా కనబడుతుంది కదా, దాన్ని మళ్ళీ తిరిగేసాను. ఎల్లోగా ఉన్నదాన్ని తిరిగేసాను, అక్కడ మళ్ళీ బాగా అవుతుందని శివసలు ఆడిపోతుంది. అంటే పచ్చిగా ఉంటేనే అలా సౌండ్ వస్తుంది. ఇంకా ఉన్నాయన్నీ కూడా అలా వేసాను. మెల్లిగా ఇదిగోండి అయిపోయింది, టోటల్లీ కంప్లీట్ అయిపోయింది. చూసారుగా, మీరు ఇంటి దగ్గర ఖాళీ టైంలో వేసుకుని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది కూడా, హెల్త్ కూడా మంచిది. మీకు ఇలాంటి వీడియోస్ కావాలంటే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోద్దు. గంట ఉంటుంది, గంట కొట్టండి, ఆల్ వీడియోస్ అన్ని వీడియోస్ వస్తాయి. ఇలాంటి వీడియో ఇంకా ఎన్నో చేద్దాం అనుకుని ట్రై చేస్తున్నాను. మీ యొక్క సపోర్ట్ నాకు కావాలి. ప్లీజ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్.